నమస్కారం. నేటి వార్తలతో మీ ముందుకొచ్చింది మీ న్యూస్9 టీవీ తెలుగు. ఎలాపురం మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతుంది. ఈ రోజు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో 30వ వార్డు అభ్యర్థి దండి శ్రీజ, 31వ వార్డు అభ్యర్థి శ్రీనాథ్ రెడ్డి పాల్గొన్నారు. భవిష్యత్తులో మంచి పని ఒకరి మీదనే ఆధారపడి ఆధారపడి స్వతంత్రంగా కొనసాగిస్తారు. విధానాన్ని ఒప్పుకుంటే మా కల్పన కొనసాగిస్తారు. నేను మీ దండి శ్రీజ 30వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. సిపిఐ పార్టీ యువతని చాలా ఎంకరేజ్ చేస్తుందండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతగా ఉన్నాను. చిన్నతనం నుంచి మా తాతల తండ్రుల దగ్గర నుంచి కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉన్నాము. మాకు ఈ పార్టీ అంటే చాలా విపరీతమైన ప్రేమ, అభిమానం ఉంది. నాకు ఓటు వేసి అందరినీ గెలిపించవలసిందిగా కోరుతున్నాను. నా సీరియల్ నెంబర్ 2 కంకిగొడ. అందరికీ నమస్కారం. నేను మామిళ్ళ శ్రీనాథ్ రెడ్డి, ఎదలాపురం మున్సిపాలిటీ 30వ వార్డులో వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఇక్కడ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఎన్నికల వ్యవస్థ వచ్చిన నుంచి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇక్కడ ఏ పని చేసినా, ప్రజలకి ఏ సర్వీస్ చేసినా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ దండి సురేష్ గారి నాయకత్వంలో ఇక్కడ ప్రజలందరూ ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, రేషన్ కార్డులు ఏది వచ్చినా భారత్ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలు ఇక్కడ లబ్ధి పొందారు. కరువు వచ్చిన వాటర్ ట్యాంకర్లు పెట్టి సప్లై చేశాము. ఇక్కడ ఉన్న యువత చాలా మెచ్యూరిటీతో ఉండి ఆలోచించి భారత్ కమ్యూనిస్ట్ పార్టీలోనే ఇంకా కొనసాగుతున్నారు. భారత్ కమ్యూనిస్ట్ పార్టీ యువతులకి యంగ్ స్టేజ్ లో అవకాశాలు ఇచ్చాయి కాబట్టి యూత్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న ప్రజలందరికీ, ఎదలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విన్నపిస్తూ భారత్ కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థులందరినీ ఎదలాపురం మున్సిపాలిటీలో గెలిపించి కంకి కొడలు ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. యువతను ప్రోత్సహించడంలో సిపిఐ ఎప్పుడు ముందుంటుందని వారు పేర్కొన్నారు. ఇదే క్రమంలో చెరుకుపల్లి భాస్కర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే వారికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. నిజాయితీ పరులని చెప్పుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మొన్న గౌరవ మంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాం. ఎదలాపురం ఎన్నికల ప్రచారానికి వచ్చినాడు వారు మాట చెప్పారు, చెరువు శిఖం ఆక్రమించుకున్న వారు ఎవరైనా సరే వారిని వదిలేది లేదు, ఆ భూమిని స్వాధీనం చేసుకుని పేద ప్రజలకు పట్టాలు ఇస్తామని చెప్పారు. దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ పక్షాన్ని ఆశిస్తా ఉన్నాం. అది చేసిన తర్వాత అప్పుడు ముందుగా మీరు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఓట్లు వేయడానికి రమ్మని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ భూమిని స్వాధీనం చేసుకున్న వారికి ఇక్కడ పోటీ చేయడానికి మీరు టికెట్ ఇచ్చి మళ్ళీ ఆ భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఈ గ్రామంలో ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో, రేపు జరిగే 11వ తారీఖు నాడు జరిగేటటువంటి ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థుల గుర్తైన కంకి కొడవల గుర్తుపై ఓటేసి గతం కంటే కూడా అఖండ మెజారిటీతో గెలిపించి మరొకసారి ఈ గ్రామ చరిత్రను పునరావృతం చేస్తారని చెప్పి కోరుతా ఉన్నాం. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే, కంకి కొడవలి గుర్తుకే. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ తెలుగు. జై హింద్.